నాకు ఆ విషయం అయితే మాత్రం నాకు చాలా చిరాకొచ్చేస్తుంది. అది చేసి పరిపాలన ఏంటి పొజిషను? అది చేసి పొజిషన్ ఏంటి? పథకాలా ఇస్తున్నాడు వాళ్ళు ఎందుకు ఇవ్వాలండి? ఆ పథకాలు అది ఎందుకు ఇవ్వాలి ఇవ్వాలని? అది ఎవడైనా ఇమ్మన్నాడా? ఈ కరెంట్ బిల్లు ఎంత వస్తున్నాయండి? అవి ఇట్ల మీద వేస్తున్నాడు, మన మీద వేస్తున్నాడు. ఆడు అమ్మ ఒకటి అట్టుకు వచ్చి ఇస్తున్నాడు ఏంటంటే నాకు బూత్ మాటలు వచ్చేస్తాయి. మరి అన్నం తిని కూడా ఎవడో కూడా ఓటు వేయడాడు. నమస్తే అన్న, మీ పేరన్నా? నమస్తే, నా పేరు పెద్దరోజు, నేంద్ర పెద్దరోజు. మాది వచ్చేసి పి గన్నవరం నియోజకవర్గం, అంబోజిపేట మండలం కే పెదపూడి పి గన్నవరం నియోజకవర్గం. ఎట్లా ఉంటుంది అన్న పి గన్నవరంలో ఫైట్ అనేది? వైఎస్ఆర్సీపీ వర్సెస్ జనసేనకి టికెట్ కన్ఫర్మ్ చేశారు కదా ఇక్కడ. జనసేన అనేది గిడి సత్యనారాయణకి సత్యనారాయణ గారికి ఇస్తాం జరిగితే దాని నిమిత్తం ప్రభావం గట్టిగానే ఉంటుంది. ఏం చిన్నగా ఉండే వ్యక్తి ఏం కదా, ఆసమాసి వ్యక్తి ఏం కదా ఆయన. ఎందుకంటే ఒక పోలీసు ఉన్నత డిపార్ట్మెంట్ నుంచి ఆయన ఒక సేవా గుణంతో చాలా సేవలు చేసి ఇక్కడికి వస్తాం జరిగింది ఈ నియోజకవర్గానికి. ఆయన వచ్చిన తర్వాత మంచిది ఏంటంటే ప్రతి ఒక్కరిని అప్పుడే నియోజకవర్గంలో కలుపుతం జరిగింది. తక్కువ టైంలోనే బాగా చేశాడు, బాగా తిరుగుతున్నాడు కూడా. వచ్చేసి బాగానే ఉంది. విధానంగా పని కావాలని చెప్తే ఒక ఇన్ఛార్జ్గా ఉండి ఎట్లా చేస్తా ఉన్నారు? ఇన్ఛార్జ్గా బాగానే చేస్తున్నారు. ఎందుకంటే వచ్చి ముందు ప్రజలు ఎవరైతే ఉన్నారో నాయకుల దగ్గర కాకుండా, ముఖ్య నాయకుల దగ్గర కాకుండా మెయిన్ చిన్న స్థాయి వ్యక్తులని కలుస్తున్నారు. ఆయన చిన్న స్థాయి వ్యక్తులను కలిసి మీకు ఏమున్నాయి, ఇబ్బంది ఏముంది, నేను ఇలాగ సేవల నుంచి వచ్చాను కదా, పలానా జాబ్ నుంచి నిన్న రిజైన్ చేసి వచ్చాను, సేవలు చేసుకుందామని. అక్కడ సేవలు చేసిన నిన్నాళ్ళను ఇప్పుడు ఇక్కడ సేవలు చేద్దామని వచ్చానమ్మా, ఏంటమ్మా మీ ప్రాబ్లం అని నేను డైరెక్టర్గా అడుగుతాం జరుగుతుంది. బాగానే రెస్పాన్స్ బాగానే ఉందండి. అవకాశం ఇస్తారు, కంపల్సరీ అవకాశం ఇస్తారు. ఎందుకంటే అవకాశం ఇస్తారంటే దీనికి వచ్చిన జడ్బీ చైర్మన్ పిప్పర్తి వేణుగోపాలరావు గారు ఉన్నారు. ఉంటే ఆయన గన్నవరం జడ్బీ చైర్మన్ కానీ గన్నవరం చేసింది ఏంటి? ఆయన చెప్పండి పోన్లే, మీరు చెప్పండి పోన్లే. గన్నవరం నియోజకవర్గం చేసింది ఏంటి, గన్నవరం చేసింది ఏంటి? ఆయన అయిన తర్వాత కూడా ఇలా ఎప్పుడు నేను మనిషిని అయితే చూడలే సరిగ్గా. పలానా పనులు చేయించాడు, లేకపోతే పలానా రోడ్లు వేయించాడు, లేకపోతే పలానా డ్రైన్లకు చేయించాడు, లేకపోతే పలానాది చేశాడు, లేకపోతే పలానా పిల్లలకు చదువులు తెచ్చాడు, లేకపోతే పలానా లేనంటే పిల్లలకి హాస్టల్లో సీట్లు ఇప్పించాడు. ఇదేమీ లేదు అసలు. నేను ఎక్కడ వినలేదు, నేను చూడలేదు. తెల్లారులు అయితే గన్నవరనే డ్యూటీ నాది. ఎక్కడ ఎప్పుడు కూడా నేను అతని దగ్గర నుంచి చూడలేదు కూడా. పట్టించుకునే తీరు ఏం లేదు అసలు. అందుకే నేను అంటున్నాను, గిడ్డి సత్యనారాయణ గారు ఏకప్రాయంగా మెజార్టీ బాగానే వస్తుంది. ఎందుకంటే కొత్త క్యాండిడేట్ వరకే చూస్తున్నారు. వీళ్ళందరూ చేసిన వాళ్ళు. ఫస్ట్ ఇప్పుడు జడ్బీ చైర్మన్గా ఉన్నారు. ఈయన ఏం చేశాడు? పి గన్నవరం నియోజకవర్గానికి ఏం చేశాడు? పోనీ పలానా చేశాడు, పలానా ఈ డ్రైన్స్ చేశాడు, రోడ్స్ చేశాడు, లేకపోతే పిల్లల సొదాలు, లేకపోతే ఎడ్యుకేషను, ఇది అది వగేరా ఏమీ లేదు. రాష్ట్రాన్ని ఎంత నాశనం చేయాలో ఫస్ట్ పైన సీఎం ఎంత నాశనం చేశాడో కింద ఉన్న వీళ్ళు అంత నాశనం చేశారు. ఫస్ట్ సీఎం ఎంత నాశనం చేశాడో, క్యాపిటల్ అన్నాడు. క్యాపిటల్ ఏం చేశాడు? వైజాగ్ని రాజధాని వైజాగ్ అన్నాడు. వైజాగ్ ఏం చేశాడు? గంజాయితో ముంచేశాడు. మొన్న కంటైనర్ దొరికింది, 50,000 బ్యాగులు దొరికినాయి. ఏంటది? డ్రగ్స్ ఎంత ముంచేశాడు? అది స్పిరిట్లోకి వెళ్ళి పిల్లలు పాడైపోయి. మెయిన్ చేసిన జగన్ గారి ప్రాబ్లం ఏంటంటే చదువు చెప్పినా చెప్పకపోయినా ప్రతి కుర్రోడికి, ప్రతి విద్యార్థికి, ప్రతి ఇంట్లో 4 నెంబర్స్ ఉంటే 2 నెంబర్స్కి గంజాయి, మన డ్రగ్స్ నేర్పడు. జగన్ గారు చేసిన మంచి పని ఏంటంటే 5 సంవత్సరాల్లో శాడిస్ట్ సీఎం ఎవరైనా ఉన్నాడు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి తర్వాతే. నేను పేద సీఎం అంటూ తిరుగుతాడు. ఉన్న వాళ్ళని పేదలను చేశాడు తప్ప అతను పేద సీఎం ఏంటి చెప్పండి ఒకసారి? అతను పేద సీఎం కాదు, ఉన్న వాళ్ళని పేదలను చేశాడు. డ్రగ్స్ క్యాపిటల్ చేశాడు, గంజా క్యాపిటల్ చేశాడు. ఒక చదువులు లేవు, నిరుద్యోగం పెరిగిపోయింది. మెగా డిఎస్సి అది కూడా చేయలేకపోయాడు. ఏ సీఎం కూడా ఇప్పుడు మట్టికి ఎంతమంది సీఎంలు వచ్చారు. టీచర్లకి మెగా డిఎస్సి ఇవ్వకుండా దిగిన సీఎం ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ ఇతనే వస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం లేవన్నా. ఎందుకంటే కూటమి ఒక్కసారి నిన్న చూశారు మీరు, సోషల్ మీడియా అంతా చూశారు. ఏ రకంగా ఉంది? విజయసాయి రెడ్డి గారు వచ్చారన్నా, వెళ్ళిపోకుండా అమ్మా, వాటర్ ప్యాకెట్లు ఉన్నాయమ్మా, భోజనాలు ఉన్నాయమ్మా, ఇక్కడ వాటర్ ప్యాకెట్లు ఉన్నాయమ్మా, జనాలు వెళ్ళిపోవద్దమ్మా, రెండమ్మా యానక్కి కేకేసుకునే పరిస్థితి ఉంది. మీరు చూసారు అక్షరాల సోషల్ మీడియాలో. ఎలాగా? మా అమ్మ రెండమ్మా, వాటర్ ప్యాకెట్లు ఉన్నాయమ్మా, రెండమ్మా, భోజనం ప్యాకెట్లు ఉన్నాయమ్మా, మీరు వెళ్ళిపోవద్దమ్మా, మీరు రెండమ్మా, మా దయ్యుంచమ్మా, పెద్ద మాట్లాడతారమ్మా, విజయసాయి రెడ్డి గారు మాట్లాడతారమ్మా, రెండు అంటే కూడా వెళ్ళిపోతున్నారు జనం. అంత బతిమాలికి దౌర్భాగ్యానికి పార్టీ దిగజారిపోయిందంటే దానికి వచ్చిన విభేదం ఏంటి ఒకసారి చెప్పండి. అందుకే ఈ కూటమి ఏదైతే ఉందో, ఈ కూటమి కంపల్సరీ 24 మంది ఎంపీలు, 160 సీట్లు పార్లమెంట్ సీట్లు గెలుస్తాయని నేను ఆశాభక్తం చేస్తున్నాను. ఎలా ఉందంటారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు? నాకు ఆ విషయం అయితే మాత్రం నాకు చాలా చిరాకు వచ్చేస్తుందండి అసలు. అంటారు అది చేసి పరిపాలన ఏంటి పొజిషను? అది చేసి పొజిషన్ ఏంటి?
నిషేధించేస్తున్నాడు మందు ఇవాళ 200 తక్కువ అమ్మనన్నాడు, 200 అమ్మేస్తున్నాడు. అమ్మినప్పుడు వీడు నిజంగా అమ్మేటప్పుడు డైరెక్ట్గా అమ్మించుకోవాలి కదండి. మళ్ళీ ఈ బెల్ షాపులు లేకుండా చేయడం ఎందుకు? వాళ్ళని తీసుకెళ్ళి అమ్మేస్తామా? మళ్ళీ కోట్లకి వీటికి తిరగాల అమ్మకూడదు కదా. ఇంకా ఇప్పుడు మందు నిషేధించేస్తాను అప్పుడు మందు తీసేయాలి మొత్తానికి. తాగితే తాగి కూడా ఎలాగ తాగుతుంది మానడు. మరి ఇవి బెల్ షాపులు తెచ్చుకుంటాం ఎందుకు? వాళ్ళని అట్టించుకుంటాం ఎందుకు? ఏమండే పథకాలా ఇస్తున్నాడు. వాళ్ళు ఎందుకు ఇవ్వాలండి ఆ పథకాలు? ఎవరో అడ్డు నడుకున్నాడు డబ్బు ఇస్తావా? 10 సెంట్లు భూమి ఉన్నవాడికి డబ్బు ఇస్తావా? అది ఎందుకు ఇవ్వాలి ఇవ్వాలని? అది ఎవడని ఇమ్మన్నాడా? ఈ కరెంట్ బిల్లు ఎంత వస్తున్నాయండి? 300 200 వచ్చిందండి 2 నెలలతో కలిపి. ఇప్పుడు ఒక్క నెలకు వచ్చేస్తుంది 400 300 500. అవి ఇట్ల మీద వేస్తున్నాడు, మన మీద వేస్తున్నాడు. అవునండి. అది ఎవరో ఇవ్వలేదంట కదా ఈ పథకాలు. ఆడ అమ్మ ఒకటి చాటుకు వచ్చి ఇస్తున్నాడు అండి. నాకు బూత్ మాటలు వచ్చేస్తాయి. మరి చంద్రబాబు పేరు చెప్తే మీకు ఆడు పథకాలు నాకు వచ్చినాయి రాకపోయినా కానివ్వండి. ఆడు పరిపాలన బాగుంది, నాకు నచ్చింది. అది నచ్చడం కాదండి, మనకి ఎందుకు నచ్చింది ఏంటి? పథకాలు ఏమైనా అందుతున్నాయా లేకపోతే అభివృద్ధి జరిగిందా? నాకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇటుకి లోన్ ఇచ్చాడండి. ఉన్నాయని చెప్తున్నాను. నాకు తర్వాత ఏదో లోన్ ఎట్టాను కానీ రాలేదు. ఈ భూమి నాకు 12 సెంట్ల భూమి ఉందండి. ఆ కాంతాలకి 4 సార్లు ఎట్టానండి. అయ్యో అమలు అవ్వలేదు నాకు. రైతు భరోసా అస్సలు ఏం రాలేదండి నాకు. అస్సలు ఏం రాలేదు. జగన్ ఏమో 175 గెలుస్తానని చెప్తారులేనే. ఎవడి పార్టీ ఆడికి అంగు మళ్ళీ వస్తాడని ఆడే వస్తాడంటున్నారు. మరి దానికి ఏం చెప్తాం? మీరేమనుకుంటున్నారు? నేను ఆడు వస్తాడని నమ్మకం లేదు. అన్నం తిని కూడా ఎవడో కూడా ఓటు వేయడానికి ఏమి ఇంకెంతకంటే మొత్తం దేశాన్ని అమ్మేస్తాడు. అస్సలు సమస్య లేదు ఇంకా అస్సలు అండి. అని దేశాన్ని అమ్మేస్తాడు. ఇంకా ఇప్పటికే అమ్మేసాడు చాలా మటుకి, మళ్ళీ అమ్మేస్తాడు. ఉన్నది కూడా ఇంక ఈ కూడు కూడా తింటుంది జనం. ఉచితంగా డబ్బులు ఆయన ఇస్తాంటే ఇంకా అమ్మేది ఎవడికి ఆడు బాగు సొమ్ము మట్టుకొచ్చి ఇస్తాడండి. అది ఎప్పుడో 2 రూపాయల కాడి నుంచి 100 రూపాయల కాడి నుంచి అమలు ఉంది. అది ఇప్పుడు ఇవాళ 3 ఏళ్ళు ఇస్తున్నాడు. 3 ఏళ్ళు నేను ఎక్కుతుండగానే 3 ఏళ్ళు ఇచ్చేస్తాను అన్నాడు. 3 ఏళ్ళు ఇస్తానన్నది మళ్ళీ అలాగ 250 200 500 అలా పెంచుకొచ్చాడు. ఇవాళ దిగిపోయేటప్పటికి లాస్ట్ మాట ఏమన్నాడంటే 3 ఏళ్ళు చేశాను అన్న కాడకి వచ్చాడు. ఇవాళ డాక్టర్ వాళ్ళని ఎన్ని నిమిషాలు పెడతాడండి. ఆహార పథకం వాళ్ళు డబ్బులు వేసేస్తానన్నాడు. పని చేస్తున్నారు, డబ్బులు ఏమి వేయట్లేదు. మళ్ళీ వాళ్ళు ఉన్నారండి ఎవరో అంగన్వాడీ వాళ్ళు. వాళ్ళకి మొన్న అమలాపురం వెళ్ళారు, విజయవాడ వెళ్ళారండి. వాళ్ళని ఎంత హింస పెట్టాడు అనుకుంటారు. మరి జీతాలు ఇవ్వకపోయి వాళ్ళు జీతాలు పెంచకపోయి. కానీ మీరు ఒకప్పుడు పింఛన్ తెచ్చుకోవాలంటే పంచాయతీ చుట్టూ తిరిగేవారు. అంటే ఇప్పుడు పింఛన్ పట్టుకొచ్చి వాలంటీర్ ఇచ్చేసారండి. వీళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు జీతం అండి వాళ్ళకి. ఏంటి వాళ్ళ వాళ్ళు ఉపకారం ఏంటి? మరి ఇప్పుడు ఎందుకు తీసేసాడు? ఆ ఎలసం కూడా వస్తే మాత్రం ఇవ్వాలి కదండి. వాళ్ళు అటుకొచ్చి ఇవ్వాలి. మరి అది ఆడ పరిపాలన. మీది పీగన్నవరం నియోజకవర్గమేనా? గన్నవరం. ఎవరికి అవకాశం ఉంటుంది పీగన్నవరంలో? జనసేన నుంచి పోటీ చేస్తున్నారు కదా గిడ్డి సత్యనారాయణ గారు, లేకపోతే విపత్తు వేణుగోపాల్ అంట వైసీపీ నుంచి? ఇక్కడ అయితే మాత్రం తెలుగుదేశం వస్తుందండి. తెలుగుదేశం జనసేన పొత్తు. జనసేన రెండిట్లకి కలిపే. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు కదండి. ఈ దేరు ఈ 2 ఏ టికెట్ వచ్చినా 2 కంపల్సరీగా ఏదో ఒకటి గెలుస్తుంది. నియోజకవర్గం ఎలా ఉందన్న? పీగన్నవరం నియోజకవర్గంలో గిడ్డి సత్యనారాయణ గారు ఒకవైపు, విపత్తు వేణుగోపాల్ గారు ఒకవైపు కదా. విపత్తు వేణుగోపాల్ గారు ఇంతవరకు ఎవరిని కలలేదండి. ఇప్పుడు ఆయన రావడం కానీ ఎవరికి ఇంకా తెలియదు. ఇప్పుడు గిడ్డి సత్యనారాయణ గారు అంటే మొన్నప్పుడే గ్రామానికి వచ్చి అందరిని కలవటం, నేను వచ్చిన తర్వాత బాగా చేస్తానని చెప్తున్నారు ఆయన కూడా. అటువంటి ఆయన రావాలి వస్తే మంచి పని చేస్తారు ఆయన. విపత్తు వేణుగోపాల్ వచ్చారు, సీట్ ఇచ్చారని చెప్పారు తప్ప ఇంతవరకు ఎవరిని కలలేదు ఆయన. రాలేదండి, ఇంకా ఎవరిని కలలేదు. గిడ్డి సత్యనారాయణ గారు మొన్న వచ్చారండి, అభివృద్ధి చేస్తాం మన పార్టీ వచ్చిన తర్వాత అని అందరినీ కలుతున్నారండి ప్రతి ఒక్కరిని. మేము కూడా సరే మీకు సపోర్ట్ చేస్తామని చెప్పామండి మేము కూడా. అదండి అవకాశం ఉందంటారు గిడ్డి సత్యనారాయణ? ఉందండి. మన పార్టీలో దీంట్లో అవకాశం ఉందండి. ఆయనకి చేయాలి కూడా కంపల్సరీ సార్ అలా టైంకి చేయాలండి. అభివృద్ధి చేస్తారు కదండి. ఎంతవరకు ఈ ఎమ్మెల్యే అక్కడ అభివృద్ధి ఏం చేయలేదండి ఎవరు. ఈ జనసేన మన వైఎస్ఆర్ పార్టీలో కూడా ఏమి అభివృద్ధి అనేది అంత ఏం లేదండి. ఓన్లీ ఒక పథకాలు తప్ప అభివృద్ధి ఏమి లేదండి. అభివృద్ధి అన్నది ఏం జరగలేదు. ఓన్లీ పథకాలు ఇస్తున్నాడు ఎంతండి. అప్పుడు మళ్ళీ మొన్న స్విచ్లు నొక్కారు తప్ప ఏం లేవు. అవి కూడా ఏమి రావండి. ఇంకా బటన్స్ నొక్కారు, అవి ఏమి రావు కదండి. ఇంకా అంటే ఆయన నొక్కేస్తుందని చెప్పి ఇది వరకు వాళ్ళు నొక్కారు, ఇప్పుడు కూడా నొక్కేస్తున్నారు కానీ ఏమి రావట్లేదు. అదండి
అంటే మంచి మంచి పథకాలు ఇచ్చానని చెప్తా ఉన్నాడు కదా. ఇచ్చారండి పథకాలు ఏముందండి ఇవే ఇంకా అమౌంట్ వేయడం తప్ప ఇచ్చిన ఒకటి తప్ప ఇంకా పథకాలు ఏమున్నాయండి. హౌసింగ్ లోన్స్ కానీ అవి ఏమి లేవు, ఏ లోన్స్ లేవు కదండి. ముందు బటన్ నొక్కి అమౌంట్ వేయడం కానీ మామూలు లోన్స్ ఇవ్వాలి కదా, ఎస్సీ ఎస్టీ లోన్లు బీసీ లోన్స్. అది గత ప్రభుత్వంలో అందులో ఎస్సీ ఎస్టీ లోన్స్ ఉండేయండి, బీసీ లోన్స్ ఉండేయండి ప్రతి సంవత్సరం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిందంటే ఏ లోన్స్ ఏమున్నాయండి అసలు. ఎస్సీ ఎస్టీ లోన్స్ కానీ బీసీ లోన్స్ కానివ్వండి ఏ లోన్స్ లేవు. హౌసింగ్ లోన్స్ కానివ్వండి అటువంటి ఏ లోన్ కూడా ఒక లోన్ కూడా లేదండి అసలు. ఆటోలుగా వేస్తున్నాం అంటున్నాడంటే మళ్ళీ చేనేత కార్మికులకి అమౌంట్ వేస్తున్నాం అంటున్నారు. అవి వేస్తున్నారు తప్ప ఈ పథకాలన్నీ వేస్తున్నారు తప్ప అభివృద్ధి లేదు. అది పథకాలు అయితే అభివృద్ధి ఎలా అవుతుందండి. జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళందరూ నా వైపే ఉన్నారు, పేదవాడికి పెత్తందారి మధ్య యుద్ధం అని చెప్తారు. పేదవారికి యుద్ధం అంటే ఇంకా ఇప్పుడు ఇసుక రేట్లు అన్నీ పెంచితే పేదవారు ఆయన పక్కన ఉంటారండి ఎప్పుడు. ఈ ఇసుక రేట్లు ఇంకా పెంచితే ఇంకా బాగా పేదవారు ఆయన పక్కన చేస్తారు. ఎందుకంటే పేదవాడు ఇప్పుడు చిన్న ఇల్లు కట్టుకోలేకపోతున్నాడు. లారీ 24,000 25,000 ఇసుకండి. ఏదో ఆయన తయారు చేసినట్టు ఉంది ఇసుక ఇది. గత ప్రభుత్వంలో ఎంత ఉండేదండి, ట్రాక్టర్ 1,500, లారీ 6,000, 4,000, 60,500 ఉండేదండి లాస్ట్. ఇప్పుడు ఎంత ఉందండి 6,500 ఉన్న లారీ ఇప్పుడు 24,000 అండి ఇసుక, 25,000 అండి. 25,000తో ఇసుక కొనుక్కుని ఇంకేం కట్టుకుంటాడు పేదవాడు, ఇల్లు కట్టుకోవాలంటే. మరి ఎలా చెప్పగలుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళందరూ నా వైపు ఉన్నారు, 175 నేనే గెలుస్తానని ఎట్లా చెప్పగలుగుతారు? 175 మధ్యలో ఏడు తీసేటండి 175లో 15 అదండి. మరీ దారుణం 15. మరీ దారుణం అండి. ఎక్కడ వస్తుంది మరి అందరూ పేదవాళ్ళందరూ ఎడిపోతుందండి. ఇప్పుడు మధ్య ఉందండి, వైన్ షాప్ ఇక్కడ అమ్మిస్తున్నాడండి, పక్కనే పెడుతున్నాడు జనాన్ని, ఎక్కడ పట్టుకోమంటున్నాడు. ఇక్కడ అమ్ముకుని ఇక్కడ కొనుక్కుని ఇక్కడ పట్టేసుకుంటున్నారండి. అక్కడ షాప్ కూడా ఉంటున్నారండి వాళ్ళు. ఇంకేంటి మద్యం ఎంత పెంచాడండి, అప్పటికిప్పుడు డబల్ రేట్లు. ఇవన్నీ రేట్లు పెంచి పథకాలు వేస్తున్నాడండి. ఇప్పుడు ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు 60 రూపాయలు సీప్ లెక్కర్ ఉండేదండి, సీప్ లెక్కర్ బాటిల్ 60 రూపాయలు, ఇప్పుడు 130 రూపాయలు. ఇవన్నీ రేట్లు పెంచి జనాలకు పథకాలు వేస్తున్నాడు. అదండి ఇక్కడ షాప్ కూడా ఇక్కడ అమ్మేమంటున్నాడు. వాళ్ళు ఎంప్లాయీస్ని పెట్టి వాళ్ళు ఎత్తున్నారు, పక్కనే ఉంటున్నారు వాళ్ళు పోలీసు వాళ్ళు, అక్కడే పట్టేసుకుంటున్నారు వాళ్ళు, అక్కడ తీసిపోతున్నారు. అంతే ఇంకేముంది. ఆ పథకాల డబ్బులు ఇవన్నీ ఇవే. ఈ మధ్య సీసాల మీద డబ్బులు వేసేసి 10, 20, 50 రూపాయలు పెంచి ఈ పథకాలు వేస్తున్నాడు. అదండి. జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం లేదండి, అవకాశం లేదండి, అవకాశం లేదు, ఉండకూడదు కూడా అండి, అవకాశం ఇవ్వకూడదు కూడా. ఉంటే నాశనం అండి. ఇప్పుడు జనం ఆంధ్ర జనం అంతా ఇప్పుడు వలస వెళ్ళిపోవాలండి, అక్కడ ఏదో పనికి వెళ్ళిపోవాలి, వలస వెళ్ళిపోవాలి, బయట దేశం వెళ్ళిపోవాలి పనులు చేసుకోవడానికి. ఇంకెక్కుంటే ఇంకేముంటుందండి, ఇసుక పీసుకుంటూ ఉంటుంది ఇక్కడ అంతేండి. ఆ ఇసుక పీసుకుంటా కానీ ఇసుక కూడా రేట్ ఎక్కువ కదండి. ఇప్పుడు 25,000 కదా, ఇంక ఇసుక ఏం పీసుకుంటామండి, ఆ ఇసుక దొరకదు పీసుకోవడానికి. అదండి. అయితే పీగన్నవరంలో మాత్రం ఈసారి గిడ్డి సత్యనారాయణ గారు రావాలండి, ఆయన వచ్చి కూడా మంచి అభివృద్ధి చేయాలి. అదండి, చేయాలని మేము కోరుకుంటున్నామండి. అలాంటి వ్యక్తి రావాలండి. అదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అన్న, మీ పేరన్నా? నా పేరు ఉమామహేశ్వరరావు అండి, మంద పీగన్నవరం నియోజకవర్గం. పీగన్నవరం నియోజకవర్గం. ఎట్లా ఉంటుంది అన్న పీగన్నవరం నియోజకవర్గంలో గిడ్డి సత్యనారాయణ టికెట్ కన్ఫర్మ్ చేశారు కదా జనసేన నుంచి, అటు వైఎస్ఆర్సీపీ నుంచి జడ్పీ చైర్మన్ విప్పత్తి వేణుగోపాలరావు గారు, ఎవరికి అవకాశం ఉందనుకుంటున్నారు? ఈ ఉమ్మడి అభ్యర్థి కింద గిడ్డి సత్యనారాయణ గారిని ఇవ్వడం అనేది చాలా సౌపరిణామం అండి. ఆయన ఎందుకంటే ఒక పోలీస్ అధికారి, ఆయన ఉద్యోగం ఉండగానే ఆయన రిజైన్ చేసి పార్టీ కోసం వచ్చారు ఆయన. అలాగే ఆయనకు గతంలో చేసినటువంటి సేవలు కూడా చాలా మంచి సేవలు చేశారు. ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గారే బాగుంటుందని నేను ఉద్దేశిస్తున్నాను. ఎట్లా చెప్పగలుగుతున్నాను బాగుంటుందని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఏమైనా చేశారు ఇక్కడ కార్యక్రమం? ఆయనండి లేనటువంటి పేద ప్రజల కోసం ఆయన ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయారండి పార్టీ తరపుని, ఆయనకి 2 ఆడపిల్లలు ఉండి చేస్తే ఆయన వచ్చి పరామర్శించకు వచ్చి చూసి ఆయన పరిస్థితి అంతా చూసి 1 లక్ష రూపాయలు ప్రకటించి వెళ్ళారండి. ఇక్కడే అంబాజీపేటలో ఉదయకృష్ణ అనే వ్యక్తికి చేశారండి. ఆయన అధికారం లేకుండానే ఆయన చేశారంటే ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థి కింద ఉండి ఆయన చేయడం ఖచ్చితంగా చేస్తారని నమ్మకం ఉందండి మాకైతే. అటు సైడ్ మరి జడ్పీ చైర్మన్గా చేస్తూ ఉన్నారు సీనియర్ నాయకులు కదా మరి విప్పత్తి వేణుగోపాలరావు గారు. ఆయన విప్పత్తి వేణుగోపాలరావు గారు సీనియర్ నాయకులైనా జడ్పీ చైర్మన్ కింద ఉన్న 7 నియోజకవర్గాల్లో జడ్పీ చైర్మన్ కింద ఉండి ఆయన చేసింది ఏమీ లేదండి. అలాగే మా గ్రామానికి వచ్చేటప్పటికైతే ఇక్కడ కొన్ని రోడ్లు అవి ఉన్నాయని సమస్య గతంలో మేము ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి చెప్పాం అధికారంలో ఉన్నప్పుడు. ఆయన వచ్చారు గడప గడప కార్యక్రమానికి వచ్చినప్పుడు మీకు రోడ్లు ఇస్తాను అవి ఇస్తానని చెప్పాడు. మాకు ఇప్పుడు ఆ సమస్యలు ఏం తీర్చలేదు మేము. కాబట్టి కేవలం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి గిడ్డి సత్యనారాయణ గారికి మా యొక్క సపోర్ట్ ఎక్కువగా ఉంటుందండి. ఎట్లా ఉంది ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మీద ప్రజలందరూ అసంతృప్తితో ఉన్నారండి. ఎందుకంటే ప్రజలు ఏదైతే కోరుకున్నారో అది జరగలేదు, కానీ ఆయన ఏం చేయాలనుకున్నాడో అవి మాత్రమే చేశాడు. ప్రజలు కోరుకుని నచ్చినటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ప్రజలందరూ పట్టం కడతారని నేను బలంగా విశ్వసిస్తున్నానండి. ఎందుకు అంతలా వ్యతిరేకించడానికి కారణం ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి గారిని? జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించడానికి కారణం అనేది ముఖ్యంగా ఏంటంటే పేద ప్రజలందరూ చాలా ఇబ్బందులకు గురయ్యారు. గడిచిన కాలంలో అందరికీ ఉపాధి లేదు. మెయిన్ ఇంటింటికే డబ్బులు ఇస్తున్నారని అంటున్నారు తప్ప ఆ డబ్బులు వస్తున్నాయి అయిపోతున్నాయి. ఈ చేతి ఇస్తున్నారు ఈ చేతితో తీసేసుకుంటున్నారు తప్ప ప్రజలకి లబ్ధి చేకూరింది ఏమి ఉండలేదు. అలాగే ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఉద్యోగాలు కల్పిస్తే యువత అంతా రాబోయే తరంలో ముందుకెళ్ళి వాళ్ళు
మంచిగా అవుతారని మా ఉద్దేశం అండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే నా పేరు చెప్తే అనేక సంక్షేమ పథకాలు గుర్తొస్తాయని చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలండి. అభివృద్ధి లేదు. ఇప్పటికి ఏపీ ఉంది. ఏపీ రాజధాని ఏదైనా మేము ఏదైనా ఇతర రాష్ట్రాల్లో అడిగితే ఏపీ రాజధాని ఏదంటే మేము ఏం చెప్పుకునే పరిస్థితి లేదు. మూడు రాజధానులు కట్టారా? కట్టలేదు కదండి. ఎక్కడండి యువత అంతా చాలా అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఏవి లేవని చెప్పేసి చాలా అసంతృప్తితో ఈ ప్రభుత్వం మీద ఉన్నారు ప్రజలందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారు పొత్తు అనేది కూడా సరిగ్గా వర్కౌట్ అయ్యే పనులు లేదని చెప్పి అంటే కాపు నాయకులు కూడా ఇప్పుడు రాజీనామా చేస్తా ఉన్నారు కదా పార్టీలకి, ఎట్లా చూస్తారు? లేదండి, ఎవరైతే టిక్కెట్లు ఆశించారో వాళ్ళు మాత్రం నాయకులు రాజీనామా చేస్తారు, కానీ ప్రజలు మాత్రం వాళ్ళ నాడి మాత్రం ఎప్పుడు కూడా వెనక్కిపోదు. ఎవరికైతే చేయాలనుకుని ప్రజలు ఉద్దేశిస్తారో ఖచ్చితంగా వాళ్ళకే చేస్తారు. నాయకులు పార్టీలు మారుతారు, వస్తారు, దానికి ఏమి ఇబ్బంది లేదు. ప్రజలు మాత్రం ఎవరినైతే ప్రభుత్వాన్ని ఏదైతే మార్చాలనుకున్నారో ప్రజలందరూ మారుస్తారు. ఖచ్చితంగా ఓటు అన్నది ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మన గిడ్డి సత్యనారాయణ గారికి వేస్తాయి. మరి పెద్దపూడి అంటే పీగన్నూరు నియోజకవర్గం. ఎట్లా ఉంటుంది పీగన్నూరు నియోజకవర్గంలో గిడ్డి సత్యనారాయణ వర్సెస్ విప్పత్తి వేణుగోపాలరావు గారు, ఎవరికి అవకాశం ఉందంటున్నారు? గిడ్డి సత్యనారాయణ చాలా అవకాశం ఉంది. ఆయన చాలా మంచి వ్యక్తి కాబట్టి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయిన వెంటనే గడపకి వచ్చి ఇది వరకు ఎప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా రానట్టుగా ఆయన ఎప్పుడైతే బాగా వచ్చి గడపకి వచ్చి ఏదో మా ఇంట్లో వ్యక్తిలాగా మా బాబాయ్ మా పెద్దనాన్న టైప్లో ఆయన వచ్చి చాలా బాగా పలకరించి చాలా బాగుంటున్నారు. ఆయన అలాంటి వ్యక్తి వస్తే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇంతవరకు కూడా ఎవరు కూడా గత చేసిన ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు కూడా వచ్చాం కారులో దిగిపోవడం వెళ్ళిపోవడం తప్పించి ఎవరు కూడా అంత అలా లేదు. ఈయన ఇలాంటి అయినా కాబట్టి రావాలని మేము కోరుకుంటున్నాం. మేము వైసీపీ ఇన్ఛార్జ్ మరి విప్పత్తి వేణుగోపాలరావు గారు ఎట్లా ఉందంటారు? ఆయనకి ఏమీ లేదన్న. మనకి ఏంటంటే ఇప్పుడు ఈయన ఇలాంటి వ్యక్తే కాబట్టి రావాలనుకుంటున్నాం కదా. మేము గిడ్డి సత్యనారాయణ గారు రావాలనుకుంటున్నాం. అలాంటి మంచి వ్యక్తి రావాలి. చెప్పగలుగుతాను అంత మంచి వ్యక్తి అంత కన్ఫర్మ్. ఆయన జాబ్లు అవన్నీ గత చేసిన మొన్న మేము ఒక రీసెంట్గా 2 days అవుతుంది ఆయన వచ్చి మా ఊరు రావటం, మా ఇంటికి రావటం జరిగింది. అంటే మా పాలెం రావటం జరిగింది. అక్కడికి వచ్చి ఆయన మాట్లాడిన తీరు అవన్నీ నేను దగ్గర నుంచి చూసాము. అలాంటి వ్యక్తి రావాలని మేము కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇది వేస్ట్, చెత్త ప్రభుత్వం. ఇప్పుడు ఉన్నదానికన్నా ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చి ఉంటే మళ్ళీ దీనికన్నా ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది మన దేశం మొత్తం. ఇంకా అమ్ముకుని ఇంకా మనం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవటం మనం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గిన్నె వచ్చాడంటే ఈసారి ఏముందన్న, ఏం డెవలప్మెంట్లు ఉన్నాయి, ఏమున్నాయన్న? ఆయన ప్రభుత్వం అంతా రౌడీయిజం ఇవే సరిపోతున్నాయి. మనకేమి ఇప్పుడు యూత్కి కానీ చదువుకున్న వాళ్ళు జాబులకి కానీ ఏమీ లేదు కదన్న, డెవలప్మెంట్ లేదు కదన్న. 3 రాజధానులు అన్నాడు, అప్పుడే పదవిలో దిగిపోడు. ఒక్క రాజధాని కూడా లేదు. ఇంకేమన్నా ఇవన్నీ చేస్తారన్నా ఏం చేశాడు? 5 సంవత్సరాలు ఏం డెవలప్మెంట్ ఉంది? ఏమీ లేదు కదా. సంక్షేమ పథకాలు ఇచ్చా 175 గెలిచానని ధీమాగా చెప్తాను. 175కి 200 గెలిచేస్తాడు ఆయన. 200 రాడన్న. ప్రభుత్వం ఏం రాదు. ఖచ్చితంగా మన టీడీపీ జనసేన నుంచి మన ప్రభుత్వం రావాలి. టీడీపీ జనసేన పొత్తు కూడా అంత సక్సెస్ అయ్యేలా కనబట్టలేదు అంటా ఉన్నారు. లేదన్న, చూస్తా కదన్నా. ఇప్పుడు బాగుంది కదన్నా. ఇప్పుడు చూసాం కదా, గత 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా. మన ప్రభుత్వం చూసిన తర్వాత మళ్ళీ బుద్ధున్నవాడు ఎవడు ఓటేడు కదా. వేయడండి. మాకు పీగన నుంచి అయితే మాకు గిడ్డి సత్యనారాయణ గారు వస్తారు, భారీ మెజార్టీ వస్తారైనా. చాలా బాగుంటుంది, అంత కన్ఫర్మ్గా వస్తుంది. 50,000 మెజార్టీ వచ్చేస్తారు ఆయన. సార్ నమస్తే, మీ పేరండి? కృష్ణ గారు. ఎట్లా ఉంటుంది సార్ పీగన్నూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ విప్పత్తి వేణుగోపాలరావు గారు ఇటు జనసేన టికెట్ కన్ఫర్మ్ చేశారు కదా, ఎవరికి అవకాశం ఉందనుకుంటున్నారు? ఇక్కడ ఉమ్మడి 3 పార్టీలు కలిపి గిడ్డి సత్యనారాయణ గారికి ఇచ్చారు కాబట్టి ఆయన పరిపాలన బాగానే ఉంటుందని మేము ఆయన అనుకుంటున్నాం అనమాట. ఎందుకు గురించి అంటారు గిడ్డి సత్యనారాయణ గారు బాగుంటుందని? అటువైపు విప్పత్తి వేణుగోపాలరావు ఆల్రెడీ ప్రజాక్షేత్రం అంటే మనకు అనుకూలంగా మాట్లాడుతున్నారు, మనకి పనులన్నీ చేసి పెడతానన్నారని మొన్న వచ్చి మాట ఇచ్చారనమాట. అంతకుముందు ఏ ఎమ్మెల్యే కూడా అలా రాలేదు. వచ్చి ఎలక్షన్ ముందు క్యాన్వాసింగ్ వచ్చారు అంతే, అంతకుముందు ఎప్పుడు రాలేదు. ఎలక్షన్ అయిన తర్వాత కూడా రాలేదు అనమాట. ఈయనైతే మొన్న వచ్చి అందరితో బాగా మాట్లాడి బాగా చెప్పారు. ఇంకా అందుకని మేము అందరం కలిసి ఆయనకి వేద్దాం అనుకుంటున్నాం అనమాట. టికెట్ కన్ఫర్మ్ అయిన వచ్చి మొన్న వచ్చి బాగా పలకరించారు. ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చి చెప్పారు అనమాట. సర్లేండి మీకు మేము ఏమైనా చేసి పెడతాం అని చెప్పారు. అంతకుముందు ఎమ్మెల్యే గారు ఎవరు రాలేదు అలా ఇంటికి. ఈయన వచ్చి బాగా చెప్పారు అనమాట. ఇంకా అందుకే మేము అందరం కలిసి ఆయన చేద్దాం అనుకుంటున్నాం. అంతేనా, లేకపోతే ఇక్కడ పీగన్నూరు నియోజకవర్గంలో టీడీపీకి జనసేనకి బాగా ఫేవర్గా ఉంటుందని చెప్తారు? లేదండి, ఈయన వ్యక్తి కూడా చాలా మంచిగా మాట్లాడారని. అంతకుముందు కూడా ఏ ఎమ్మెల్యే ఇలా మాట్లాడదు అసలు. ఈయనైతే బాగా మాట్లాడారు. సర్లే చేద్దాం ఈసారి అనుకుంటున్నాను అనమాట. విప్పత్తి వేణుగోపాలరావు కదా కొంచెం సీనియర్ లీడర్, అట్ ద సేమ్ ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు జడ్పీ చైర్మన్ సీనియర్ అయినా నా ఊపర్ మన క్యాండిడేట్ కావాలి కదండి, చేసే మనిషి కావాలి మనకి. విప్పత్తి వేణుగోపాల్ ఇప్పుడు రాలేదు, మనకి ఎప్పుడు కూడా మాట్లాడలేదు అసలు. అని ఈయన కూడా ఎప్పుడు రాలేదండి. నేను ఈయన వచ్చారు, ఈయనకి చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఎలా ఉందంటారు ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అనేది? జగన్మోహన్ రెడ్డి అంటే అది చెప్పడానికి మాట్లాడలేదు.
ఏం చెప్తాను. అంటే ఒక అంచనా ఉంటారు కదా, పర్లేదు బాగుంది లేదు పర్లేదు, మరీ దారుణం కాదు కానీ పర్లేదండి, బాగానే ఉంది. ఓకే ఓకే. ఇక్కడైతే మాత్రం అంటే ఆయనకైనా ఈయన బాగా చేస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాను అనమాట. ఆయనకంటే ఈయన బాగా చేస్తారు. ఎలా ఉంటుంది సార్ ఇక్కడ పీగన్నవరంలో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం? ఇప్పుడు పొత్తు కదా బాగానే ఉంటుందండి, మూడు పార్టీలు కదా, పర్లేదు బాగానే ఉంటుంది.